రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నాము. ఇదిగో సిరియా దేశపు సైన్యాధిపతి నామానుకి భయంకరమైన కుష్టి వ్యాధి సంభవిస్తూ ఉన్నది. మరి ఒక దాసి అయిన బాలిక యొక్క మాటానుసారం అతడు సమరియకు వెళ్ళి ఎలీషా ప్రవక్త ద్వారా స్వస్థతను పొందుకుంటూ ఉన్నాడు. ఆ స్వస్థతకు ఫలితంగా కానుకలను ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ ప్రవక్త కానుకలు నిరాకరించినప్పుడు ఆ నామాను వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రవక్త యొక్క దాసుడైనటువంటి గెహాసి ఆ యొక్క కానుకలను తీసుకోవాలని చెప్పి అత్యాశతో నామాను వెనుక వెళుతూ ఉన్నాడు. ఆ నామాను అడిగి 6,000 నాణాలని తీసుకుంటూ ఉన్నాడు అని మనం వింటూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ అత్యాశతో నామాను ఇచ్చినటువంటి కానుకలను స్వీకరిస్తూ ఉన్నాడో ఫలితంగా ఆ నామానుకున్నటువంటి కుష్ఠవ్యాధిని ఈ యొక్క గెహాసి పొందుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలలో దేవుడు మనల్ని ఎంతవరకు ఆశీర్వదిస్తే అంతవరకు సంతృప్తి చెంది సంతోషించే బిడ్డలంగా ఉండాలి. అంతేకాని అత్యాశకు వెళ్ళి అనార్థాలను మన జీవితంలో తెచ్చుకోకూడదు. ఎందుకంటే మన దేవుడు అన్నీ తెలిసినటువంటి దేవుడు. నా దేవుడు నాకు ఏమి కావాలో తెలిసినటువంటి దేవుడు. కాబట్టి దేవుడు మనకేమి కావాలో దాన్ని ప్రసాదించేటువంటి దేవుడు. కాబట్టి దేవుడిచ్చిన వాటిలో మనందరం కూడా స్వీకరించి సంతోషించే బిడ్డలంగా ఉండాలని, అత్యాశని ఈ యొక్క తపస్కారంలో వదిలిపెట్టే బిడ్డలుగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థించుదాము. ఆమేన్.